హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనము వెజ్ థాలీలో భాగంగా మామిడికాయ పప్పు బెండకాయ ఫ్రై తయారు చేయబోతున్నాము. ఈ మామిడికాయ పప్పు బెండకాయ ఫ్రై కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. బెండకాయ ఫ్రై అనే కాదు, మామిడికాయ పప్పులోకి లేదంటే నార్మల్ టమాటా పప్పు అయినా కూడా ఏదైనా ఫ్రై కర్రీ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, మనకి అది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగ తీసుకుంటే దాంతోపాటు అప్పడం, పెరుగు, ఇంకేం కానీ సింపుల్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది సరిపోదా అండి మధ్యాహ్నం లంచ్లోకి? ఓకే పదండి, ఇప్పుడు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూసేసండి. ఇప్పుడు మనం మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం మామిడికాయ పప్పు కోసం ముందుగా నేనైతే కందిపప్పు తీసుకున్నాండి. ఇది ఆ చిన్న గ్లాస్ కొలత అనమాట. ఆ కొలతతో కందిపప్పు తీసుకొని కందిపప్పుని చక్కగా నీళ్ళతో కడిగేసి తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు ఇందులో కందిపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం మనం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్ మూత అనేది పెట్టేసి మనం దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని మ్యాక్సిమం ఒక 5 విజిల్స్ వచ్చినంత వరకు మనం పప్పు అనేది ఉడికించుకోవాలన్నమాట. అంటే తొందరగా ఉడికే పప్పు అయితే 4 విజిల్స్ సరిపోతుంది. లేదంటే ఒక 5 విజిల్స్ ఉడికించుకుంటే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇదిగోండి, నేనైతే 5 విజిల్స్ పెట్టుకున్నాను అనమాట. చూడండి, పప్పు అనేది ఉడికిపోయింది. కుక్కర్ మూత ఇప్పుడు మనకు విజిల్ చల్లారిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుంటే పప్పు చూడండి ఎంత మెత్తగా ర్యాష్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ అనేది కొన్నిసార్లు ఉంటుందండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట వాటర్. అందుకే కొంచెం వాటర్ పోసుకొని మన పప్పుని గరిటెతో జస్ట్ బాగా ఉడికిపోయింది కాబట్టి గరిటెతో జస్ట్ మెదుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ గరిటెతో మెదుపుకుని పప్పును అనమాట నేను వేరే గిన్నెలో తీసుకున్నానండి. వేరేగా గిన్నెలో తీసుకొని అదే కుక్కర్ని మళ్ళీ నేను తాలింపుకి యూజ్ చేస్తున్నాను. ఈ మామిడికాయ పప్పు అనేది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి. ఇంకా మామిడికాయ ఎక్కడుందని చూస్తున్నారా? వెయిట్ చేయండి, వస్తుంది మామిడికాయ. ఓకేనా? ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకున్నాం కదండి. కుక్కర్లో మనం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకోవాలన్నమాట. అంటే ఆవాలు, జీలకర్ర అండ్ మినపగుళ్ళండి. ఈ పోపు దినుసులు వేసుకున్న తర్వాత పోపు దినుసులు బాగా చిటపట ఆడాక మనం ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలండి. నేను ఒకటి తీసుకున్నాను ఎండుమిరపకాయ తుంచుకొని. కొంచెం తెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, వెల్లుల్లి గడ్డలు ఒక 5, 6 రెబ్బలు అన్నమాట కచ్చాపచ్చాగా దంచుకొని వాటిని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 4, 5 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకున్నాను, అవి కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ తాలింపు మొత్తం కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయ అనేది వేసుకోవాలండి. ఉల్లిపాయ అయితే మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఈ తాలింపు మొత్తం కూడాను కొంచెం గరిటెతో కలుపుకోవాలండి. లైట్గా మనకి బ్రౌన్ కలర్లోకి ఏం మారాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మనము మామిడికాయ ముక్కలు అనేది ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి, మామిడికాయ పప్పు. ఇలా వేసుకొని మనం ముక్కలు చూడండి నేను చూపించిన షేప్లో కట్ చేసుకోండి. ఈ మామిడికాయ నేను ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నానండి. ఇది కొంచెం పుల్లగానే ఉంటుంది. మీరు మీకు నచ్చిన సైజు మీ క్వాంటిటీని బట్టి మీరు అనేది మామిడికాయ పప్పు అన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇందులోకి కరివేపాకు కూడా ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని అంతా చక్కగా మనం కలుపుకోవాలండి. మామిడికాయ ఈ తాలింపు అంతా కూడాను కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు మగ్గితే సరిపోతుందనమాట. ఇప్పుడు మగ్గిన తర్వాత మనం ఒక చిన్న టమాటా పండు వేసుకోవాలండి. చాలా చిన్నదంటే చాలా చిన్న టమాటా పండు సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు అండ్ రుచికి కొంచెం ఉప్పు అనమాట. అంటే ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఈ మామిడికాయ ముక్కలు అండ్ ఈ టమాటా అనేది మగ్గుతుందండి తొందరగా. అందుకు ఉప్పు వేసుకున్నాం. చూడండి, ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే దీని మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుంటే చూడండి మామిడికాయ అండ్ టమాటా మొత్తం కూడా మెదిగిపోయింది. చక్కగా ఈ మనం గరిటెతో ఇలా అంటే సరిపోతుందనమాట. మామిడికాయ కూడా ఉడికిపోయి ఉంటుంది తొందరగానే. మామిడికాయ తొందరగా తాలింపులో ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మిరపగుండ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర లేకపోతే ధనియా పౌడర్ అండి, అది మీ ఇష్టం అది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ మొత్తాన్నంతా కొంచెం కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పు అనేది ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పప్పు వేసుకోవాలి. ఆ పప్పు వేసుకొని మనకి చిక్కదనం అనేది మనకి సరిపడినంత అండ్ పులుపు కూడాను మనకి పుల్లగా ఉందా లేదా చప్పగా ఉందా ఉంటుంది కదండి క్వాంటిటీ. అలా మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. పుల్లగా ఏమైనా ఉందా, లేదంటే ఉప్పు ఏమైనా సరిపోయిందా లేదా, లేదంటే ఈ చిక్కదనం సరిపోతుందా? నాకైతే కొంచెం సరిపోదనిపించింది. అందుకే కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే అది కొంచెం ఉడికాక మనకి చికెన్ వస్తుంది కదండి పప్పు అనేది. మరి చిక్కగుంటే అంత తినలేము కాబట్టి
కొంచెం పలచగానే ఉండాలనమాట. అందుకే లైట్‌గా నేను వాటర్ అనేది పోసుకున్నాను. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుంటాం. ఉప్పు ఏమైనా సరిపోకపోయినా, ఏం లేకపోయినా ఇప్పుడు మనం ఏసుకోవచ్చు. ఉప్పు గాని, కారం పొడి గాని ఏసుకోవచ్చనమాట. ఏసుకొని ఈ మొత్తాన్నంతా ఒకసారి మనం చక్కగా కలుపుకొని కాసేపు ఒక ఉడకనివ్వాలి. ఒక ఉడికితే అంతేనండి, మనకి మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ కదండీ! ఓకేనా? ఇప్పుడు బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ బెండకాయల ఫ్రై కోసం మనం ముందుగా ఒక కడాయి తీసుకొని, కడాయిని పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలండి. నేనైతే ఒక 4 స్పూన్స్ ఆయిల్ ఏసుకున్నాను. ఎందుకంటే ఇది ఫ్రై కదండీ! కొంచెం ఆయిల్ పడుతుంది. ఇప్పుడు మనం దీంట్లో కూడాను పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు చిటపట అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అండ్ ఆ కరివేపాకు కొంచెం ఏగిన తర్వాత నేను ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, బెండకాయ చూడండి ఆ సైజుగా ముక్కలుగా సన్నగా తరుముకోవాలి. తరుముకొని ఇప్పుడు ఇవి అంతా మొత్తాన్ని కూడా నేను ఒకేసారి వేసేస్తున్నానండి. మనకి బెండకాయతో పాటు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అనేది ఏగిపోతుందనమాట. దీనికోసం ముందు ఉల్లిపాయ ఏగాల్సిన అవసరం ఏమీ లేదు. ఉల్లిపాయ, బెండకాయ మొత్తం అంతా కూడా మనము ఒకేసారి వేసేసుకోవాలి. ఎందుకంటే బెండకాయ అనేది మనకి బంకగా, జిగుడుగా ఉంటుంది కదండీ! అందుకే మనం ఫ్లేమ్ కూడాను ఫుల్‌లో ఉంచాలండి. ఫుల్‌లో ఉంచేసి బెండకాయననేది మనం ఏపుకుంటూ ఉండాలనమాట. ఫుల్‌లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే బెండకాయ నుంచి వాటర్ వస్తది. బెండకాయ జిగురుగా అయిపోతుంది కదండీ! అలా ఫుల్‌లో ఉంచడం వల్ల మనకు చూసారా జిగురు మొత్తం కూడా పోతుంది. ఫుల్‌లో పెట్టేసి మనం ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ వరకు గాని ఫుల్‌లో పెట్టి కలుపుకుంటూ ఏపుకున్నామనుకోండి దాని జిగురంతా పోతుందనమాట. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, అదే సాల్ట్ వేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు మనం దాన్ని వేగనివ్వాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్‌లో అయితే ఫుల్‌లో పెట్టుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. బెండకాయ ఏపేటప్పుడు చాలామంది జిగురుగా ముద్ద చేస్తారండి. అలా ఏం అవసరం లేదు. ఈ చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కారం పొడి అండ్ ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ కొంచెం వేసుకోవాలనమాట. వేసుకొని ఈ మొత్తాన్నంతా అండ్ మసాలా, గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకుంటే చూడండి ఎక్కడ కూడా జిగురు లేదు, ముద్దగా లేదు. ఎంత ముక్కలాగా బెండకాయ ఏగిందా? ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్‌గా మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మామిడికాయ పప్పుని సర్వ్ చేసుకుందాం. చూడండి ఒక బౌల్‌లోకి. ఎంతో టేస్టీగా ఉంటుందండి మామిడికాయ పప్పు. సీజనల్స్‌లో వచ్చే మనం ఫ్రూట్స్ అవని లేదా వెజిటబుల్స్ అవని ఏవి కూడాను తప్పకుండా మనం దాన్ని ట్రై చేయాలనమాట. ట్రై చేయడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే మామిడికాయ పప్పు కూడాను మనకు చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ మామిడికాయ పప్పులో కూడా ఉంటాయన్నమాట, మామిడికాయలో. దాన్ని మనం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మామిడికాయ పప్పు. అలాగే ఈ బెండకాయ కర్రీ. బెండకాయ అంటే చెప్పక్కర్లేదు కదండీ! అదే కొంతమందికి బెండకాయ అంటే జిగురుగా ఉంటుందంటారు. నేను చెప్పినట్టుగానే మీరు ఫాలో అయ్యారనుకోండి చక్కగా జిగురు అంతా లేకుండా బెండకాయ చక్కగా ఎటువంటి జిగురు లేకుండా చక్కగా ఏపుకొని బెండకాయ ఫ్రై అనేది తిని ఆస్వాదించొచ్చనమాట. ఈ బెండకాయ ఫ్రై పిల్లలైనా, పెద్దలైనా ఎవ్వరైనా తిని సూపర్ అనాల్సిందండోయ్! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ పప్పు అండ్ బెండకాయ కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. మీరు తప్పకుండా ఈ సూపర్ కాంబినేషన్‌ని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్‌కి నేను తప్పకుండా రెస్పాన్స్ ఇస్తానండి. ప్లీజ్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. మీకు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసము ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్.